నమస్కారం. ఇవాళ మనం జూన్ 24, 2025 నాటి ఇజ్రాయెల్ ఇరాన్ సంక్షోభం గురించి వివరంగా మాట్లాడుకుందాం. ఇది చాలా కీలకమైన రోజు. అవునండి. అమెరికా దాడులు, ఆ తర్వాత ఇరాన్ ప్రతిదాడులు, పరిస్థితి చాలా ఉద్రిక్తంగా మారిన సమయం అది. అవును, ఆ రోజు అసలేం జరిగింది? ఒక కాల్పుల విరమణ అన్నారు, మళ్ళీ దాడులన్నారు. అంతర్జాతీయంగా కూడా చాలా స్పందన వచ్చింది. వీటి గురించి కొంచెం లోతుగా చూద్దాం. తప్పకుండా. అయితే ఈ జూన్ 24 సంఘటనలకు ముందు ఏం జరిగిందో ఒక్కసారి గుర్తు చేసుకుంటే బావుంటుంది. అంటే జూన్ 22న అమెరికా ఇరాన్ అణు కేంద్రాలపై వైమానిక దాడులు చేసింది. అవును, ఇస్ఫహాన్, నటాంజ్, ఫోర్డో కేంద్రాలపై కదా? అవునవును. ఇరాన్ అణువాయుధాలు తయారు చేసేందుకు దగ్గరగా ఉందన్న రిపోర్ట్లతో దాడులు జరిగాయి. దానికి ఇరాన్ స్పందన? జూన్ 23న ఇరాన్ కూడా గట్టిగానే బదిలిచ్చింది. గల్ఫ్లో ఉన్న అమెరికా సైనిక స్థావరాలపై, ముఖ్యంగా ఖతార్లోని అల్ ఉదయిద్ ఎయిర్ బేస్పై, ఇంకా ఇజ్రాయెల్పై కూడా క్షిపణులు ప్రయోగించింది. ఈ నేపథ్యంలోనే మనం జూన్ 24 గురించి మాట్లాడుకుంటున్నాం. ఆ రోజు తెల్లవారుజామున, అంటే ఒక తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది కదా? అవును. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇంకా ఖతార్ నాయకత్వం మధ్యవర్తిత్వం చేశాయి. ఒక ఒప్పందం కుదిరింది. సరే, దాని ప్రకారం ఎవరెవరు ఎప్పుడు ఆపాలి దాడులు? ఇరాన్ ఉదయం 4 గంటలకు GMT గ్రీన్విచ్ మీన్ టైం ఆపాలి. ఇజ్రాయెలేమో 12 గంటల తర్వాత, అంటే సాయంత్రం 4 గంటలకు GMT దాడులు నిలిపివేయాలి. ఇదే ఒప్పందం. కానీ అది నిలవలేదు అంటున్నారు. అదే అసలు విషయం. ఒప్పందం జరిగిన కొన్ని గంటల్లోనే ఉల్లంఘనలు జరిగాయి. ఎవరు మొదలుపెట్టారు? ఇరాన్ వైపునుంచే. వాళ్ల కాల్పుల విరమణ సమయం ఉదయం 4 గంటలు కదా, దానికి కేవలం 10 నిమిషాల ముందు, అంటే సుమారు 3:50 GMTకి. 10 నిమిషాల ముందా? అవును. ఇజ్రాయెల్లోని బీర్షబా నగరంపై దాదాపు 20 బ్యాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించారు. 20 క్షిపణుల? అంటే అది పెద్ద దాడే. నష్టం జరిగిందా? జరిగింది. పాపం 4 సాధారణ పౌరులు చనిపోయారు. 20 మందికి పైగా గాయపడ్డారు. ఒక ఆస్పత్రి, ఒక నివాస భవనం కూడా దెబ్బతిన్నాయి. అంటే ఇరాన్ క్షిపణులు ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ని దాటుకుని వెళ్లగలిగాయన్నమాట. అవును. ఐరన్ డోమ్ చాలా వరకు అడ్డుకుంది, కాని కొన్ని మాత్రం లక్ష్యాలను చేరాయి. ఇది ఇజ్రాయెల్లో కొంత భయాన్ని పెంచింది. మరి దీనికి ఇజ్రాయెల్ ప్రతిస్పందన? వాళ్ళు సాయంత్రం 4 వరకు ఆగాల్సింది కదా? ఆగలేదు. ఇరాన్ దాడి జరిగిన నిమిషాల వ్యవధిలోనే ఇజ్రాయెల్ కూడా వైమానిక దాడులు మొదలుపెట్టింది. ఎక్కడ? ఇరాన్లోనా? అవును. టెహ్రాన్ సమీపంలో, ఇంకా ఖుజెస్తాన్ ప్రావిన్స్లో. వాళ్ళ లక్ష్యాలు కూడా చాలా నిర్దిష్టంగా ఉన్నాయి. అంటే బాసిజ్ అని ఇరాన్ పారామిలిటరీ దళం ఉంది కదా, వాళ్ల హెడ్ క్వార్టర్స్ ఒకటి. తర్వాత ఒక అణుశాస్త్రవేత్త ఇల్లు, ఆయన ఆ దాడిలో చనిపోయారని తెలిసింది. ఇంకా ఇరాన్ రాడార్ వ్యవస్థలు కూడా. మధ్యవర్తిత్వం చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎలా రియాక్ట్ అయ్యారు ఈ ఉల్లంఘనలకు? ట్రంప్ చాలా తీవ్రంగా స్పందించారు. రెండు వైపులా జరిగిన ఈ చర్యలని ఖండించారు. ఆయన మాటల్లో చెప్పాలంటే వాటిని బుల్ అని వ్యాఖ్యానించారు. అలాగా? అంతేకాదు, ఇజ్రాయెల్ ఇంకోసారి ఇలాగే దాడి చేస్తే అమెరికా మద్దతు ఇవ్వబోమని స్పష్టం చేశారు. తమ లక్ష్యం ఇరాన్ అణుకార్యక్రమాన్ని ఆపడమే తప్ప అక్కడి పాలన మార్చడం కాదని కూడా మళ్లీ చెప్పారు. మరి అమెరికా ఏమైనా చర్యలు తీసుకుందా ఆ రోజు? లేదు. అమెరికా దళాలు గల్ఫ్లో అప్రమత్తంగానే ఉన్నాయి, కానీ ఆ రోజు వాళ్లు కొత్తగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అంతర్జాతీయంగా ఎలా ఉంది పరిస్థితి? ఐక్యరాజ్యసమితి, నాటో, ఇతర దేశాలు అందరూ ఆందోళన వ్యక్తం చేశారు. UN, నాటో అయితే వెంటనే ఉద్రిక్తతలు తగ్గించాలని, లేకపోతే ఇది ప్రపంచ యుద్ధానికి దారితీయొచ్చని హెచ్చరించాయి. రష్యా, చైనా? వాళ్లు అమెరికా దాడులనే తప్పుబట్టారు. అది ఏకపక్ష దురాక్రమణ అన్నారు. మరోవైపు ఖతార్, టర్కీ మాత్రం మధ్యవర్తిత్వ ప్రయత్నాలు ఆపలేదు. చమురు మార్కెట్లపై ప్రభావం? మొదట ధరలు పెరిగాయి భయంతో. కానీ తర్వాత ఈ తాత్కాలిక కాల్పుల విరమణ వార్త రావడంతో బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్కు సుమారు $105 దగ్గర కాస్త నిలకడగా ఉంది. సరే, మొత్తం మీద జూన్ 24 ముగిసే నాటికి వ్యూహాత్మకంగా చూస్తే పరిస్థితి ఏంటి? ఎవరు బలంగా ఉన్నారు? అదొక క్లిష్టమైన సమయం. ఇరాన్ అణు కేంద్రాలు దెబ్బతిన్నాయి, కానీ పూర్తిగా నాశనం కాలేదు. ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థ కొన్ని దాడుల్ని ఆపినా కొన్ని జరిగాయి. పౌరుల్లో భయం పెరిగింది. ఇరాన్ తమ సామర్థ్యాన్ని చూపించినట్టేనా? ఒక రకంగా అవును. ఆంక్షలున్నా ఇజ్రాయెల్ లోపల దాడి చేయగలమని నిరూపించింది. మరోవైపు అమెరికా తన బలం చూపించినా ఇజ్రాయెల్ ఇంకా దూకుడుగా వెళ్లడాన్ని సమర్థించలేదు. అంటే ఇరువైపులా ఒత్తిడి పెరిగిందన్నమాట? ఖచ్చితంగా. పౌర నష్టం పెరుగుతుండటంతో యుద్ధం ఆపాలని ఒత్తిడి ప్రభుత్వాలపై పెరిగింది. కాల్పుల విరమణ అమల్లో ఉన్నా అది చాలా బలహీనంగా ఉంది. కాబట్టి జూన్ 24 తీవ్రస్థాయికి వెళ్లిన సంక్షోభం ఒక తాత్కాలిక విరామంతో ముగిసినట్లు అనిపించినా ఆ వెంటనే జరిగిన ఉల్లంఘనలు పరిస్థితి ఎంత అస్థిరంగా ఉందో స్పష్టం చేశాయి. అవును. ఇరుపక్షాలు మళ్లీ దాడులకు సిద్ధమని కూడా ప్రకటించాయి. ఆ తర్వాత ఖతార్, టర్కీ దౌత్యవేత్తలు ఈ కాల్పుల విరమణను పొడిగించడానికి ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నారు. కానీ అమెరికాలోనే భిన్నాభిప్రాయాలున్నాయి. కాంగ్రెస్లోనా? అవును. కొందరు ఇరాన్పై ఇంకా ఒత్తిడి పెంచాలంటున్నారు, మరికొందరేమో ఇజ్రాయిల్ దూకుడును కంట్రోల్ చెయ్యాలంటున్నారు. ఈ తాత్కాలిక విరామమనేది రాబోయే ఇంకా పెద్ద సంఘర్షణను కేవలం వాయిదా వేస్తోందా, లేక నిజంగా ఉద్రిక్తతలు తగ్గించి శాంతి చర్చలకు ఏదైనా అవకాశమిస్తుందా?